తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ, వైష్ణవ ఆలయాల్లో తెరుచుకున్న ఉత్తర ద్వారాలు, అర్ధరాత్రి నుంచే మొదలైన దర్శనాలు. తిరుమలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, మంత్రులు. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ దంపతులు. జీహెచ్ఎంసీలో 4 పోలీస్ కమిషనరేట్లు. కొత్తగా ఫ్యూచర్ సిటీ, రాచకొండ ప్లేస్ లో మల్కజ్గిరి, యాదాద్రి జిల్లాని తప్పించిన ప్రభుత్వం. సైబరాబాద్ కి రమేష్ రెడ్డి, మల్కజ్గిరికి అవినాష్. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు, యాదాద్రి ఎస్పీగా అక్షాంష్ యాదవ్. తెలంగాణ మున్సిపల్ ఓటర్లపై నోటిఫికేషన్. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు వర్తింపు. జనవరి 1న డ్రాఫ్ట్, 10న తుది జాబితా. ఏపీలో ఇకపై 28 జిల్లాలు. రేపు గెజెట్ నోటిఫికేషన్. జనవరి 1 నుంచి అమల్లోకి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి, రాయచోటి ప్రజలకి రాంప్రసాద్ సారీ. తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు. యాస్పరా ఇండియాకి సూపర్ ఫాస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని మాటిస్తున్నారు. మరి మీరు హెల్ప్ చేస్తారా? ఏంటా హెల్ప్? $5,000 నోయిడాలో ఉన్న నవీన్ అన్నకి. నవీన్ అన్న నోయిడా అంధేరి గూగుల్ రేట్లకే సూపర్ ఫాస్ట్ మనీ ట్రాన్స్ఫర్లు అస్పోరా. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై ఆందోళన. రాయచోటిలో జేఏసీ భారీ ర్యాలీ. వైసీపీ కౌన్సిలర్, వైస్ చైర్మన్ రాజీనామా. అవి జగన్ ప్రభుత్వం చేసిన హత్యలు. జంగారెడ్డిగూడెం మరణాలపై కొల్లు కామెంట్లు. విచారణ జరగకుండా అడ్డుకున్నారన్న మంత్రి. కేసీఆర్ కి రేవంత్ షేక్ హ్యాండ్ పై డైలాగ్ వార్. సానుకూల వాతావరణం మంచిదేనన్న కేటీఆర్. సీఎం హుందాతనాన్ని ప్రజలు చూశారన్న బీర్లా. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు. తెలంగాణ బీఏసీ సమావేశంలో నిర్ణయం. జనవరి 4న సెలవుగా నిర్ణయం. సైబర్ నేరగాడు పోట్రు ప్రవీణ్ అరెస్ట్. సత్తుపల్లి సబ్ జైలుకు తరలింపు. 100 కోట్లు దోచుకున్నట్లు ఆరోపణలు. అధ్యక్షుడిగా రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గా పవన్, ప్రధాన కార్యదర్శిగా నామా ప్రసాద్. ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ ఎన్నికల్లో విజయం. హైదరాబాద్ ఉప్పల్లో మత్తు బ్యాచ్. 2 అరెస్ట్, ఎండు గంజాయి సీజ్. ఏపీ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠా. 3 ఏళ్లలో 13 కోట్ల ఆదాయం. విలాసాలకి 10 కోట్లు తగలేసిన ఐబొమ్మ రవి. ఫ్రెండ్స్ సర్టిఫికెట్లు చోరీ, వాళ్ల పేరుతో దొంగ కంపెనీలు. ముంబైలో ఘోర ప్రమాదం. బస్సు ఢీకొని 4 మృతి, 9 మందికి తీవ్ర గాయాలు. ఢిల్లీలో ఆయుధాల పంపిణీ కలకలం. ఆత్మరక్షణకు సిద్ధంగా ఉండాలన్న హిందూ రక్షాదళ్. బంగ్లాదేశ్ పరిస్థితుల్ని ప్రస్తావించిన సంస్థ. ఉన్నావ్ రేప్ కేసుపై కీలక ఆదేశాలు. కుల్దీప్ శిక్షను నిలిపివేసిన హైకోర్టు తీర్పుపై స్టే. సుప్రీంకోర్టు నిర్ణయంపై బాధితురాలి హర్షం. భారీగా పడిపోయిన వెండి ధర. ఒక్క రోజులో 21,000కు పైగా పతనం. 2,33,000కు కిలో వెండి రేటు.